ఈరోజు మా విద్యార్థి నాయకుడు, యువజన నాయకుడు, కాపు సంఘ నాయకుడు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు పిలుపు మేరకు ఈరోజు గతించిన ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు జగన్ పార్టీ ఉండి మా అందరికి అన్యాయం చేసిందో దాన్ని మళ్ళీ తిరగదొడ్డే దానికోసం పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి సుబ్రహ్మణ్యం గారికి అనేక విజ్ఞప్తులు, ఒత్తిళ్లు, ఉద్యమం చేయండి అని పిలుపొచ్చిన నేపథ్యంలో మరలా మా అందరి చేత జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రంగగారి సామాజిక వర్గం అయింది కూడా కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా రంగగారి అభిమానుల వర్గాలన్నీ కూడా మన జనసేనకి పనిచేసినాయి కాబట్టి రంగగారి అభిమానుల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత జనసేన పార్టీ మీద ఉండకూడదు కాబట్టి ఆయనకి ఉత్తరం రాసి ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం, కొంత టైం ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి, అది పశ్చిమ కృష్ణానా, తూర్పు కృష్ణా, లేకపోతే మెట్ట ప్రాంతమా, ఏదైనా ఒక ప్రాంతానికి ఆయన నామకరణం చిరస్థాయిగా ఉండే దానికోసం పెట్టాలని చెప్పి సుబ్రహ్మణ్యం గారు కోరుతున్నారు. మా నారా చిట్టి నరసింహారావు గారి, బైపూడి నాగేశ్వరరావు గారి, తిరుమలరావు గారు కానీ, లాయర్ గారు కానీ అనేక మంది ఇది పెద్దగా ఉంది. దీంతోపాటు ఈరోజు నిన్న పేపర్లో షర్మిల గారు కూడా రంగా గారి యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసింది. అయ్యా, కాజ నుంచి చెన్నవుడిపల్లికు ఉండే 6 లైన్ల పశ్చిమ బైపాస్ రహదారికి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టండి అని ఉత్తరం రాసింది. అది అన్ని పేపర్లో ప్రముఖంగా వచ్చింది. మేమేమని చెప్తామంటే విజయవాడ బీసెంట్ రోడ్డు, విజయవాడ బీసెంట్ రోడ్డుకి మాకేంటంటే సంబంధం? మాకేమన్నా తెలుసా? అని బీసెంట్ అన్నామా? ఎక్కడో ఈ కార్ల మార్క్స్ రోడ్, ఏలూరు రోడ్డు, కార్ల మార్క్స్ రోడ్డు, లెనిన్ సెంటర్. అరే, మా నేల మీద పుట్టి మా ముద్దు బిడ్డ ప్రాణత్యాగం చేసిన ఆయనకి మాత్రం ఈ ప్రభుత్వాలు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నాయేంటి? ఇందులో అన్ని పార్టీల పాత్ర పిలాపాపం తలా చిటికి అందరికీ ఉంది. ఈ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చే ప్రాంతీయ పార్టీలు రంగా గారి పేరును ప్రతి ఎన్నికలకి వాడుకుంటా ఉన్నాయి. కానీ ఆయన పేరుకి సరైన న్యాయం, సార్థకం చేయట్లేదు. మేమేమంటామంటే 30 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒంగోలు, ప్రకాశం జిల్లాలో మోదుగుమూడు చిన్న గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టింది. అది ఇప్పుడు అందరిని దహించి వాళ్ళు ఏం చేశారు? వర్గీకరణ సాధించుకున్నారు. ఎక్కడో నెల్లూరులో ఒక రోజమ్మ పుట్టి ఆంధ్రదేశంలో మద్య నిషేధం చేసింది. మీరు మమ్మల్ని ఇది చిన్నోళ్లే, బొడ్డోళ్లే, గాంధీనగర్లో ఒక చిన్న దాంట్లో గాళ్ళ సుబ్రహ్మణ్యం కూర్చొని ఏముందలే వీళ్ళదేముందలే అన్నారో మిమ్మల్ని దహించి వేసుద్ది. ఈ రంగా నామకరణం మిమ్మల్ని అందరూ దహించేసుద్ది. అందరు గమనిస్తూ ఉంటారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం సూటిగా, అయ్యా, పట్టభద్రుల నియోజకవర్గంలో 2 వస్తా ఉన్నారు ఎంఐఎంలు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. మా ఓట్లేయండి అండి. 3.5 లక్షల పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్లు ఉన్నాయి. అందులో కాపులు, బీసీలు, మైనార్టీల ఓట్లు ఎన్ని ఉన్నాయండి? 2 లక్షల ఓట్లు ఉన్నాయి. ఎవడన్నా వచ్చి మేము రంగా గారికి సరైన న్యాయం చేస్తాం, గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం, పశ్చిమ బైపాస్కి రంగా గారి పేరు పెడతాం, మేము మీ అనుకుంటాం, మీ ఓట్లు మాకేంటి అని అడిగితేనే రంగా గారి అభిమానులు మీ అంక సానుకూలంగా చేస్తారు. లేకపోతే మీరు చచ్చారే మా చేతిలో. మా న్యాయమైన డిమాండ్ ఏదైతే అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి చలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కదం దొక్కారో రంగా గారి పేరు పెట్టమని, కనీసం వాళ్ళు పరిశీలన కూడా చేయలే. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలప్పుడు దాన్ని అంశం చేయడానికి సాధ్యం కాదు. కానీ ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల కోసం మా దగ్గరికి ఎవరైతే వచ్చారో మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రంగా గారి నామకరణం చిరస్థాయిగా ఉండాలని, అటువంటి పని చేస్తేనే, మా డిమాండ్కి మీరు మద్దతు ఇస్తేనే మా ఓటు మీకు ఉంటుంది అని చెప్పి కాపునాడు, గాళ్ళ సుబ్రహ్మణ్యం, చిట్టి నరసింహారావు మీరందరూ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ విధంగా ఈ ప్రభుత్వాలు రంగా గారి పేరుని విస్మరించజాలమని చెప్పి తక్షణమే, అయ్యా, మిమ్మల్ని ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా సవరించమని అడుగుతున్నావా? 100 కోట్లు 1000 కోట్లు ఏమన్నా ఇమ్మనమని అడుగుతున్నావా? ఒక పథకానికి రంగా గారి పేరు పెట్టండి. ఆయన శాసనసభ్యుడే, జార్జ్ ఫెర్నాండెస్ వల్ల జైల్లో నుంచే గెలిచాడు. ఆయన నిరాహారదీక్ష చేస్తూనే, గాంధీ పద్ధతిలో నిరాహారదీక్ష చేస్తేనే హత్యకు గురి కాబడ్డాడు. ఆయన మూలంగా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఒక ప్రభుత్వం సంకనాకి పోయింది. ఇవన్నీ ఒక పెద్ద సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముద్దు బిడ్డ. మీరెవరో డొక్క సీతమ్మ పేరు పెట్టారో? డొక్క సీతమ్మ వారసులు వచ్చి మిమ్మల్ని అడిగారా మధ్యాహ్న భోజన పథకానికి పేరు పెట్టమని? మీరు కనుక మమ్మల్ని నెగ్లెక్ట్ చేసి మా రాజధానిలో మీరు కనుక ఇట్లాంటివి చేస్తే మాత్రం మీ తాట తీస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ, రాబోయే రోజుల్లో రంగా గారి పేరుతోటి ఒక పెద్ద పథకానికి కానీ సుబ్రహ్మణ్యం గారు అన్నట్టు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి రంగా గారి పేరు పెడితేనే మేము సంతృప్తి వ్యక్తం చేస్తాం. ఆ దిశగా మా ఆశీస్సులు మా మద్దతు మీకుంటది. లేకపోతే రోజు మీతో మాకు పంచాయతీ అని చెప్పి మేము దేనికైనా వెనకాడం అని చెప్పి రంగా గారు చనిపోయినప్పుడు వేల కేసులు పెట్టించుకున్నాం. మాకు పెద్ద ఇది గొప్ప ఏం కాదు. ఈ కేసులు ఇవన్నీ కూడా రోజు వాయిదాలు తిరిగిన వాళ్ళమే. నేను అడదాకి ఈ నరసింహారావు మమ్మల్ని అంటే వాయిదానికి ఒక కేసులు 60-70 మంది ఉన్న వాళ్ళు ఉన్నాం. ఈ కేసులు మాకు కొత్త కాదు, ఈ ప్రభుత్వాలు మాకు కొత్త కాదు. తక్షణమే వంగవీటి మోహన్ రంగా గారి ఆత్మ త్యాగాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మీరు మా ఆగ్రహ జ్వాలలకు దహనం అయిపోతారో. తక్షణమే మీరు శాంతం చేయటం కోసం మా వర్గాలకు సంబంధించి మేము ఏం అడిగామండి, ఆ చనిపోయిన ప్లేస్లో మేము ఘాట్ నిర్మించుకుంటాము, 1 ఎకరం ఇవ్వండి అంటే దాని గురించి పట్టించుకోరు. ఎవడెవడికో 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చేస్తారో, ఆ పారిశ్రామిక ఈ పారిశ్రామిక అని కాజేస్తారు, భూములు కబ్జా చేస్తారు. రంగా గారు చనిపోయిన ప్రాంతానికి ఒక నివాళులు అర్పించుకోవడానికి 1 ఎకరం స్థలం అడిగా మిమ్మల్ని, అది ఇవ్వలేదు. రంగా గారు ఉన్న విగ్రహం ప్రాంతానికి రంగా సర్కిల్ అని పేరు పెట్టలేకపోతున్నాం. ఆడెవడో రంగా గారితో ఇబ్బందులు పెట్టినోడికి అక్కడ కేఎస్ వ్యాస్ కాంప్లెక్స్ అని పేరు పెట్టారు. మీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము అంతా గమనిస్తా ఉన్నాం, సమయం కోసం ఏది చూస్తున్నాం. నివురు కప్పిన నిప్పు లాగుంటుంది విజయవాడలో. రంగా గారి అభిమానులు ఏ పార్టీలోనే ఉన్నా మేమంతా ఒకటే. మా ఉమ్మడి డిమాండ్ రంగా గారి పేరు ఈ నగరంలో చిరస్థాయిగా ఉండాలి. ఉండేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవడైతే మా డిమాండ్కి వ్యతిరేకంగా మాట్లాడాడో వాళ్ళ సంగతి చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు వచ్చిన సుబ్రహ్మణ్యం గారికి మిత్రులకి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కామన్ కాజ్తో మనం అందరం ముందుకొద్దాం. అందరూ తెలంగాణలో ఏ విధంగా ఉద్యమాలు చేసుకుంటా ఉన్నారో మనం అందరం కలిసి పనిచేద్దాం. రంగా గారితో ఆయన పేరు చిరస్థాయిగా ఉండే దాని కోసం అందరి దగ్గరికి వెళ్దాం, చేతులు మొక్కుదాం, కాళ్ళు పట్టుకుందాం, ఏదో ఒకటి చేద్దాం. కాబట్టి మంచి కార్యక్రమం నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.